మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనలో చాలామంది కుక్కలకు ఆహారం పెడతారు. ఇంట్లో పెంచుకునే కుక్కలకు లేదా వీధులలో తిరిగే కుక్కలకు ఆహారం పెడతారు. అయితే కుక్కలకు ఆహారం పెడితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీకు తెలుసా? కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల మనకు 8 ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా మూగజీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనకు మంచే జరుగుతుంది. అయితే కుక్కలకు ప్రత్యేకంగా ఆహారం పెట్టడం వల్ల ఏకంగా మీకు 8 ప్రయోజనాలు కలుగుతాయి. కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకున్న వారికి జీవితంలో కష్టాలు రావు, ఎప్పుడూ కూడా దుఃఖం కలగదు. మరి కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, పూర్వం ఒక గురువు దగ్గరకు ఒక శిష్యుడు వచ్చి ఇలా అంటాడు: గురుదేవ, నా మనసులో ఒక సందేహం ఉంది. గురుదేవ, అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని అంటారు కదా, మరి అలాంటి అన్నాన్ని లేదా ఆహారాన్ని కుక్కలకు పెట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అని అడుగుతాడు శిష్యుడు. అప్పుడు ఆ గురువు, నాయన, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల 1 కాదు 8 ప్రయోజనాలు కలుగుతాయి. ఆ 8 ప్రయోజనాల గురించి మానవుడు తెలుసుకుంటే వారి జన్మ ధన్యమవుతుంది, జీవితంలో ఎక్కువ సుఖాలను అనుభవిస్తారు. దీనికి సంబంధించిన ఒక చిన్న కథను చెప్తాను, శ్రద్ధగా విను నాయన అని గురువు కథను ఇలా ప్రారంభించాడు. పూర్వం ఒక ఊరిలో ఒక నల్ల కుక్క ఉండేది. అది చాలా మంచి కుక్క, పైగా అమాయకమైన కుక్క కూడా. అది ప్రతిరోజు అందరి ఇంటి ముందుకు వదిలి ఆకలి బాధతో వారి వైపు దీనంగా చూస్తూ ఉండేది. కానీ దానికి ఎవరూ ఆహారం పెట్టేవారు కాదు. ఆ గ్రామంలో అన్ని చోట్ల తిరిగి చివరికి గ్రామం బయటకు వచ్చింది. అక్కడ దానికి ఒక ఆశ్రమం కనబడింది. ఆ ఆశ్రమంలో ఒక మహర్షి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ మహర్షి చాలా గొప్పవాడు. అతను మనుషులతోనే కాదు, పశుపక్షాదులతో కూడా మాట్లాడగలడు. ఆ మహర్షి ఆ నల్ల కుక్క చూసి ఇలా అంటాడు: ఏం జరిగింది? నువ్వు ఎందుకని గ్రామం వదిలి ఈ అడవిలోనికి వచ్చావు? ఎందుకని నువ్వు దిగాలుగా ఉన్నావు అని అడుగుతాడు. మహర్షి అంత ప్రేమగా మాట్లాడేసరికి కుక్క బోరున ఏడ్చేస్తుంది. ఏడుస్తున్న కుక్కను చూసి మహర్షి, ఏడవకు, ఏం జరిగిందో నాకు చెప్పు, నేను నీ సమస్యను పరిష్కరించగలుగుతానేమో చూద్దాం అని అంటాడు. అప్పుడు ఆ నల్ల కుక్క, ఓ మహర్షి, మీరు మహాజ్ఞానులు, మీరు సకల జీవులపై ప్రేమను చూపిస్తారు. నా బాధ మీకు తప్ప ఇంకెవరికీ అర్థం కాదు అని అనుకునే నేను ఇలా వచ్చాను అని అంటుంది. అప్పుడు ఆ మహర్షి కుక్క తలను నిమిరాడు. కుక్కను తన పక్కన కూర్చోబెట్టుకొని, అస్సలు నీకు వచ్చిన బాధ ఏమిటో నాకు చెప్పు అన్నాడు. మహర్షి దానికి ఒక రొట్టె ఇచ్చి తినమన్నాడు. ఆ తర్వాత మహర్షి కుక్కతో, అంత పెద్ద ఊరిలో నీకు తినడానికి ఒక్కరు కూడా ఆహారం పెట్టలేదా అని అడుగుతాడు. అప్పుడు ఆ కుక్క ఏడుస్తూ, మహాత్మా, నేను మీకు ఏం చెప్పగలను? మా కుక్కల బాధ గురించి. స్వామి, మా జీవితమే ఒక దురదృష్టకర జీవితము. మాకు ఇల్లు ఉండదు, సంపాదించుకొని తినటం మాకు చేత కాదు. స్వామి, ఆ భగవంతుడు మాలాంటి మూగజీవాలకు తోడుగా ఉండమని మనుషులను సృష్టించాడు. కానీ ఈ మనుషులు చాలా స్వార్థపరులు. వారు తిన్న ఆహారం మిగిలితే డస్ట్బిన్లో పడేస్తారు లేదా మరెక్కడో పడేస్తారు. కానీ మేము ఎంతో ఆకలితో అలమటిస్తూ ఉంటాము, మాకు మాత్రం కొంచెం కూడా ఆహారం పెట్టరు. మేము మనుషుల ఇంటికి, గ్రామాలకు కాపలా కాస్తాము, అయినా ఈ మనుషులకు విశ్వాసం ఉండదు. స్వామి, మేము ఈ మనుషులపై ఆధారపడి బ్రతుకుతాము, కానీ ఈ మనుషులు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోరు. అందుకే మేము ఎండాకాలంలో ఎండలో, వానాకాలంలో వానలో, చలికాలంలో చలికి వణుకుతూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ఉంటాము. మాకు జ్ఞానం లేదు, మేము ఒకరిపై ఆధారపడి బ్రతుకుతాం. మాకు మీలాగా మాట్లాడడం రాదు, మా బాధలు ఎవ్వరూ పట్టించుకోరు. మేము అరిస్తే గోల అనుకుంటారు, ఏడిస్తే
అపశకునం అనుకుంటారు తప్ప మాకు ఏ బాధ వచ్చిందో ఎవ్వరూ తెలుసుకోరు. అసలు మా గురించి పట్టించుకోరు. మాకు ఆకలి వేస్తుంది, దెబ్బ తగిలితే బాధ కలుగుతుంది. మాకు మీలాగా ఏడవటం కూడా వచ్చు. కేవలం ఈ 3 విషయాలలో మీరు సమానమే. ఆ భగవంతుడు మేము కష్టాలను అనుభవించాలనే మాకు ఈ జన్మను ప్రసాదించాడు. మేము స్వతంత్రంగా జీవించలేము. మాకు నచ్చినవి తినలేము. మేము ఖచ్చితంగా మానవులపై ఆధారపడి జీవించాల్సిందే. మనుషుల ఇంటిలో ఒక బిడ్డ జన్మించగానే ఒక వేడుకగా జరుపుకుంటారు. కానీ మేము జన్మిస్తే ఎవరు సంతోషిస్తారు? నేను పుట్టినప్పుడు నేను పడుకున్న ప్రదేశం చాలా వెచ్చగా మృదువుగా ఉంది. ఆ సమయంలో అస్సలు చలి పెట్టేది కాదు. అప్పుడు నేను అనుకున్నాను, నేను ఏదో గొప్ప ఇంట్లో పుట్టాను. మా అమ్మ నాకు గొప్ప ఇంటిలో జన్మనిచ్చింది అని అనుకున్నాను. కానీ నేను కళ్ళు తెరిచి చూస్తే అప్పుడు అర్థమైంది, నా తల్లి నాతో పాటు పుట్టిన నా 4 అన్నలను తన గుండెపై పెట్టి పడుకుంటుంది. మేము మొత్తం 5గురం. నేను అందరికన్నా చిన్నవాడిని, నల్లవాడిని. మిగిలిన మా 4 అన్నలు తెల్లగా ఉన్నారు. 2 రోజుల తర్వాత మా తల్లి మమ్మల్ని వదిలి ఆహారం కోసం బయటకు వెళ్ళింది. మీకు తెలుసా స్వామి, మా అమ్మ ఆహారం సాధించడానికి చాలా కష్టపడేది. ఒక్కోసారి ఆహారం దొరికేది, ఒక్కోసారి ఆహారం దొరికేది కాదు. మా అమ్మ చక్కగా ఆహారం తింటే మా అమ్మకు బలం వస్తుంది. దానితో మాకు కడుపు నిండా పాలు ఇచ్చేది. కానీ స్వామి, మా అమ్మకు ఆహారం దొరకటం చాలా కష్టంగా మారింది. అందులోనూ నేను పుట్టింది వర్షాకాలం. వానలు ఎక్కువ పడటంతో మేము ఉన్న చోటుకు బాగా నీరు వచ్చేసింది. మా అమ్మ మమ్మల్ని వదిలి బయటికి వెళ్ళలేకపోయింది. దాంతో మాకు 2 రోజులు ఆహారం లేదు. ఆహారం లేక చలికి వణుకుతూ మా అన్నలు 3 చనిపోయారు. మా అన్నలు చనిపోవటంతో మా అమ్మ చాలా ఏడ్చింది. కానీ ఎవ్వరూ మా బాధను పట్టించుకోలేదు. ఇక చివరిగా నేను, మా చిన్న అన్న, అమ్మ మిగిలాము. మేము చాలా బాధపడ్డాము. ఎందుకని భగవంతుడు మాకు ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు అని. ఇక కొన్ని రోజుల తర్వాత మా అమ్మతో పాటు నేను, మా అన్నయ్య కూడా ఆహారం వెతకడానికి వెళ్ళాము. ఈ మనుషులకు మాలాంటి చిన్న జీవాలను చూసి జాలి కూడా కలగలేదు. అప్పుడు కూడా మా అమ్మకు ఆహారం పెట్టలేదు. మీకు తెలుసా స్వామి, మా అమ్మ గ్రామాన్ని చాలా బాగా సంరక్షించేది. ఎవరైనా కొత్తవారు వస్తే వారిపై అరిచేది. పొలంలోకి ఏ జంతువులు రాకుండా చూసుకునేది. మా అమ్మ వల్ల ఇతర గ్రామాలలోని కుక్కలు మా గ్రామంలోనికి వచ్చేవి కావు. ఇంతలా గ్రామాన్ని కాపలా కాసిన మా అమ్మకు కనీసం ఒక్కరు కూడా ఆహారం పెట్టేవారు కాదు. మా అమ్మ ఎలాగైనా సరే ఆహారం సంపాదించాలని చాలా కష్టపడేది. కొందరు మా అమ్మను కొట్టేవారు కూడా. అలా ఒకరోజు మా అమ్మ మా ఆకలి బాధను చూసి తట్టుకోలేక ఒకరి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు వండుకున్న రొట్టెను తీసుకొని బయటకు వచ్చింది. అది చూసి ఆ ఇంటిలోని వారు, చుట్టుప్రక్కల వారు మా అమ్మను కొట్టారు. మా అమ్మ ఆ దెబ్బలను భరించి మా కోసం ఒక రొట్టెను తెచ్చింది. మా అమ్మ కష్టాన్ని చూసి మేము బాగా బాధపడ్డాము. ఒకరోజు మా గ్రామంలో ఒక సేటు తనకు బాగా లాభాలు వచ్చాయని భోజనాలు పెట్టించాడు. భోజనాలు తయారు చేసే వద్దకు మా అమ్మ వెళ్ళింది. అక్కడ భోజనం తయారు చేసేవారు మా అమ్మపైకి కర్ర విసిరారు. దాంతో మా అమ్మకు గాయమయ్యింది. కొంచెం సమయమైన తర్వాత అందరికీ భోజనం వడ్డించారు. మా అమ్మ ఆకలి తట్టుకోలేక భోజనాలు తయారు చేసిన ప్రదేశంలోనికి వెళ్ళింది. ఇంతలో అక్కడికి వంటవారు వచ్చారు. మా అమ్మను చుట్టుముట్టి కొట్టబోయారు. మా అమ్మకు వేరే మార్గం లేక పక్కన భోజనం చేసేవారిపై నుండి దూకింది. దాంతో అందరూ తినే ప్రదేశం నుంచి లేచి, కుక్క తిన్న ఆహారం మేము తినము, కుక్క మాపై నుండి దూకింది, మేము ఈ ఆహారం తినము అని అన్నారు. ఇంతలో కొందరు వచ్చి, ఆ కుక్క ఏ ఆహారం తినలేదు, ఇంకా మీ ఆహారం కూడా ఆ కుక్క తినలేదు, దాని కాలితో తొక్కలేదు, మా వాళ్ళు పెట్టిన కంగారుకు అది బెదిరిపోయిందే తప్ప అది చాలా మంచి కుక్క. అయినా నగరంలో కుక్కలకు స్వయంగా వారి చేతులతో ఆహారం పెడతారు, వాటితో చక్కగా స్నేహం చేస్తారు, మనలాగా కుక్క కనిపించిన వెంటనే కొట్టరు అని అన్నారు. కానీ గ్రామంలో కొందరు మాత్రం మాకు ఈ ఆహారం వద్దు అని చెప్పి వెళ్ళిపోయారు. దాంతో చాలా ఆహారం వృధా అయిపోయింది. అప్పుడు మా అమ్మ తరపున మాట్లాడిన వారు
ఆ సేటు వద్దకు వచ్చి, పోనీలేండి, వారు తినకపోతే ఏమయ్యింది, మన గ్రామంలో చాలామంది పేదవారు ఉన్నారు, వారికి ఆహారం పెడతాం, మీరు బాధపడకండి అని చెప్పి ఆ సేటు తయారు చేసిన ఆహారాన్ని పేదవారికి పంచిపెట్టారు. అయితే ఒక వ్యక్తి మా అమ్మను చూసి జాలిపడి ఆ ఆహారం పెట్టాడు. మా అమ్మ చాలా రోజుల తర్వాత మంచి ఆహారం తిన్నది. ఇంతలో సాయంత్రమైంది. మా అమ్మ అలసిపోయి నిద్రిస్తుంది. అప్పుడు ఆ సేటు ఒక కర్రను తెచ్చి మా అమ్మను కొట్టడం మొదలుపెట్టాడు. మా అమ్మ అరుపులకు గ్రామంలోని వారంతా కూడా వచ్చారు. అలా మూగజీవాలను హింసించటం తప్పు. అయినా మీ ఆహారం ఏమీ వృధా అవ్వలేదు సేటుగారు. ఇప్పుడు ఎందుకని ఈ మూగజీవాన్ని మీరు బాధ పెడుతూ ఉన్నారు అని అడిగారు. అయినా ఆ సేటు మాట వినకుండా మా అమ్మను కొట్టాడు. అప్పుడు ఒక వ్యక్తి, మీరు ఇలానే ఈ కుక్కను కొడితే పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. మీ ఇంటికి మీరు వెళ్తారా లేదా పోలీసులకు ఫోన్ చేయమంటారా అని అంటాడు. దాంతో ఆ సేటు వెళ్ళిపోయాడు. మా అమ్మ కుంటుకుంటూ మా వద్దకు వచ్చి జరిగిందంతా కూడా చెప్పింది. అప్పుడు మేము అనుకున్నాము, మేము ఏ జన్మలో ఏ పాపం చేశామో, కనీసం మాకు తినడానికి తిండి కూడా దొరకటం లేదు అని బాధపడ్డాము. మళ్ళీ ఇలాగే ఒక సంఘటన జరిగింది. ఒక సాధువు తీర్థయాత్రలు చేస్తూ మా గ్రామంలోనికి వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చొని రొట్టెలు తయారు చేసుకుంటున్నాడు. ఆ రొట్టెల వాసనకు మా అమ్మ అక్కడికి వెళ్ళింది. అయితే మా అమ్మ అక్కడికి వెళ్ళి సమయానికి ఆ సాధువు అక్కడ లేడు. చుట్టూ చూసింది మా అమ్మ. ఎవరూ కనిపించకపోయేసరికి మా అమ్మ అక్కడ ఉన్న రొట్టెలను తినబోతూ ఉంది. ఇంతలో సాధువు వచ్చాడు. అయ్యో నా ఆహారం అని గట్టిగా అరిచాడు. సాధు అరుపులకు కొంతమంది జనం వచ్చారు. ఏమైంది అని అడిగారు. అప్పుడు సాధువు, నేను 2 రోజుల నుండి ఉపవాసం ఉన్నాను. ఈరోజు ఆహారం తిందాం అనుకుంటే ఈ కుక్క వచ్చి నా ఆహారం తినేసింది. నేను మంచి నీరును తెచ్చుకోవడానికి పక్కకు వెళ్ళాను. అయినా ఇందులో నాది కూడా తప్పు ఉంది. ఆహారాన్ని ఇలా వదిలివేయకుండా ఒక పాత్రలో పెట్టి ఉంచాల్సింది అని సాధువు బాధపడ్డాడు. అప్పుడు ఆ వ్యక్తులు, ఇందులో మీ తప్పేమీ లేదు. ఇలాగే మొన్న కూడా సేటుగారి భోజనాలను పాడు చేసింది ఈ పాడు కుక్క అని కొట్టబోయాడు. ఇంతలో సాధువు అడ్డుకున్నాడు. మా అమ్మ అక్కడి నుండి పారిపోయింది. మహర్షి, చూశారా మాకు ఎంత అన్యాయం జరుగుతుందో. మాకు మనుషులు ఆహారం పెట్టరు. పోనీ దొరికింది తిందాం అన్నా కూడా ఏ ఆహారం ఉండదు. కానీ అందరూ మమ్మల్ని కొట్టడానికి వచ్చేస్తారు. మేము మనుషులకు ఎన్ని విధాలుగా సహాయం చేస్తాము. అయినా ఈ మనుషులు మాపై కనీసం జాలి కూడా చూపించరు. ఆ భగవంతుడు మా జీవితాలకు ఎందుకు ఇంత కష్టాలను ఇచ్చాడో అర్థం కావటం లేదు. మా దారిని మేము వెళ్ళినా మమ్మల్ని కొడతారు. ఏంటి మా బ్రతుకులు స్వామి అని బాధతో అడుగుతుంది. అప్పుడు ఆ మహర్షి ఇలా అంటాడు, చూడు, ఇప్పుడు మీరు ఎంత బాధపడుతున్నారో, ఏ మనుషుల వల్ల అయితే మీకు ఇబ్బంది కలుగుతుందో వారికి తర్వాత జన్మలో నీ గతే పట్టవచ్చు. చెప్పలేం. ఆ భగవంతుడు ఎవరి తలరాతలో ఏమి రాశాడు. మీరు మాత్రం న్యాయంగా ఒకరిని హింసించకుండా మీ కర్తవ్యాన్ని మీరు పూర్తి చేయండి. మిగతాదంతా కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు అని ఆ కుక్కకు సర్ది చెప్పి గ్రామంలోనికి వెళ్ళమంటాడు. కథ పూర్తి చేసిన గురువు శిష్యుడితో, నాయన, ఈ కథంతా శ్రద్ధగా విన్నావుగా. కుక్కలు మనకు ఎలా సహాయకారులుగా ఉంటాయన్నది. అయితే ఇప్పుడు కుక్కకు ఆహారం పెట్టడం వల్ల కలిగే 8 ప్రయోజనాల గురించి కూడా చెప్పుకుందాము. ఇది కూడా శ్రద్ధగా విను. అందులో మొదటిది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల మనపై ఉన్న శని ప్రభావం తగ్గుతుంది. ఎందుకంటే శని ప్రభావం మనపై ఉంటే మనకు కష్టాలు తప్పవు. కుక్కకు ఆహారం పెట్టడం వల్ల శని యొక్క చెడు ప్రభావం ఎంతో కొంత తగ్గుతుంది. ఇక రెండవది, కుక్కకు ఆహారం పెట్టడం వల్ల ఇంటిలో ఎప్పటి నుండో జరగకుండా ఆగిపోయిన శుభకార్యాలు జరుగుతాయి. వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది. సంతానం కోసం ఎదురు చూసేవారికి సంతానం కలగవచ్చు. ఇక మూడవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీపై, మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక నాలుగవది, అప్పుల బాధలు ఉన్నవారు, అప్పులలో చిక్కుకుపోయిన వారు రోజు కుక్కలకు ఆహారం పెడితే చాలా త్వరగా అప్పులు తీరిపోతాయి. ఆర్థికంగా కూడా స్థిరపడతారు. ఇక ఐదవది, కుక్కలకు ఉదయం సాయంత్రం ఆహారం పెట్టడం వల్ల వ్యాపారంలో లాభాలు కలుగుతాయి. వ్యాపార అభివృద్ధి బాటలో నడుస్తుంది. ఇక ఆరవది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల ఆయుష్ పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువగా రావు.
ఇక 7వది, కుక్కలకు ఆహారం పెట్టడం వల్ల చేయాలనుకుంటున్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. మన మనసులో ఎప్పుడూ మంచి ఆలోచనలే వస్తాయి. ఇక చివరిది, మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల భగవంతుని దృష్టి మనపై పడుతుంది. ఎందుకంటే భగవంతుడికి సమస్త ప్రాణులపై దయ ఉంటుంది కాబట్టి మూగ జీవాలకు ఆహారం పెట్టిన వారిని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. వారికి ఎటువంటి కష్టాలు రాకుండా చూసుకుంటాడు. అంతేకాదు మూగ జీవాలకు ఆహారం పెట్టడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన కొన్ని పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. అలాగే అమాయకమైనటువంటి కుక్కలను ఎవరైతే హింసించి బాధ పెడుతూ ఉంటారో వారు జీవితాంతం ఏదో ఒక తెలియని బాధతో చింతిస్తూనే ఉంటారు. జీవితంలో మనశ్శాంతి ఉండదు. ఎవరైతే గాయపడిన కుక్కకు సహాయం చేస్తారో, ఆపదలో ఉన్న కుక్కను కాపాడుతారో వారిపై తదాస్తు దేవతల అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శిష్య, కుక్కలను ప్రేమించకపోయినా పర్వాలేదు, వాటిని చేరదీయలేకపోయినా పర్వాలేదు, కానీ వాటిని బాధ పెట్టవద్దు. కుక్క మీ వద్దకు వచ్చినప్పుడు మీ వద్ద ఏదైనా ఆహారం ఉంటే దానికి పెట్టండి. కుక్కలు చాలా కృతజ్ఞతను కలిగి ఉంటాయి అని గురువు శిష్యుడితో చెప్పాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పెంచుకునే కుక్కలను, వీధిలో తిరిగే కుక్కలను బాధ పెట్టకుండా ఉండండి. మీరు వండుకున్న పదార్థాలలో ఎంతో కొంత ఆహారం వాటికి పెట్టండి. ఎప్పటికైనా అవే మీకు రక్షణగా ఉంటాయి. మరి ప్రతి ఒక్కరూ కుక్కలకు ఆహారం పెట్టి ఈ 8 ప్రయోజనాలను పొంది ఆనందంగా జీవించండి. ఒక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు. అతనికి ఒక కుక్క ఉండేది. ఆ కుక్క చాలా విశ్వాసంతో ఉండేది. ఆ సేటు చాలా పిసినారి, కానీ గొప్ప విష్ణు భక్తుడు. అతని భక్తికి మెచ్చి అతనికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. శ్రీ మహావిష్ణు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడగగానే ఆ ధనవంతుడు ఒక తెల్ల కాగితాన్ని ఇచ్చి దానిపై శ్రీ మహావిష్ణువుని సంతకం పెట్టమని అడిగాడు. ఎందుకు అని శ్రీ మహావిష్ణువు అంటే, ఈ రోజుల్లో భగవంతుడు ఉన్నాడు అంటే ఎవ్వరూ నమ్మటం లేదు. నేను ఇది చూపించి భగవంతుడు ఉన్నాడు అని చెప్తాను అని చెప్పాడు. శ్రీ మహావిష్ణువు సరే అని సంతకాన్ని పెడతాను అని చెప్పి ఆ కాగితాన్ని తీసుకుని తన సంతకాన్ని పెట్టి అంతర్ధానమయ్యాడు. ఆ సేటు అప్పటి నుండి కూడా ఆ కాగితాన్ని తన జేబులోనే ఉంచుకుంటూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ధనవంతుని యొక్క కుక్క చనిపోయింది. ఆ కుక్క చనిపోవటం వల్ల ఆ ధనవంతునికి చాలా బాధ కలిగింది. చనిపోయిన కుక్క యమలోకానికి వచ్చింది. అక్కడ యమధర్మరాజు కుక్క యొక్క పాపపుణ్యాల లెక్క చూశాడు. అప్పుడు యమధర్మరాజుకు అర్థమైంది కుక్క భూలోకంలో తన ప్రతి పనిని కూడా చాలా బాధ్యతతో చేసింది అని. ఎప్పుడూ ఏ జీవికి కూడా తను బాధను కలిగించలేదు అని, చిన్న చిన్న జంతువులను కానీ పక్షులను కానీ ఎప్పుడూ కూడా హత్య చేయలేదు అని, తను యజమాని యొక్క ప్రతి పనిని కూడా చాలా బాధ్యతగా చేసింది అని. అప్పుడు యమధర్మరాజు కుక్కతో ఇలా అంటున్నాడు, నీ జన్మదిన పాపము అంతా కూడా నశించిపోయింది అని చెప్పాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు అని, నీ వల్ల నేను చాలా ప్రసన్ని అయ్యాను అని చెప్పి, నువ్వు ఎక్కడికి కావాలి అంటే అక్కడికి నిన్ను నేను పంపిస్తాను అని చెప్తాడు యమధర్మరాజు. అప్పుడు కుక్క అంటుంది, ఎక్కడికైనా సరే కానీ నేను మనుషుల బందీలో మాత్రము ఉండకూడదు అని చెప్పింది. నేను మనుషులకు బందీగా ఉండాలి అని అనుకోవటం లేదు, అలాగే నేను మనిషిగా కూడా పుట్టాలి అని అనుకోవటం లేదు అని చెప్పింది. అప్పుడు యమధర్మరాజు ఇలా అంటాడు, నీకు మనుషులపై ఎందుకు అంత కోపము? మనిషి జన్మ ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ లభించదు. నేను ఎంతమందిని చూసినా వారు అందరూ కూడా భూలోకానికి వెళ్ళి మనిషిగా పుట్టాలని కోరుకుంటారు. నీకు మనిషి గురించి తెలియదు. ఒక్కసారి మనిషిగా పుడితే అప్పుడే నీకు అర్థమవుతుంది మనిషి జన్మ ఎంత గొప్పదో అని. అప్పుడు కుక్క ఇలా అంటుంది, నాకు తెలుసు మనిషి జన్మ ఎంత గొప్పదో. దానితో పాటు మనుషులు చాలా తెలివైనవారు, చాలా స్వార్థవంతులు కూడా. వారు ఏదైనా సాధించాలి అని అనుకున్నప్పుడు ఎంత పెద్ద తప్పు అయినా సరే చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఏ సంతోషము కూడా వాళ్లను కుదురుగా కూర్చోనివ్వదు. ఈర్ష్య, పగ అనేవి పగలు రాత్రి కూడా వారిని దహించి వేస్తూనే ఉంటుంది. దాని కారణంగానే వారు ఎప్పుడూ కూడా దుఃఖంలోనే ఉంటారు, ఇతరులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు. మాలాంటి జంతువులను మచ్చిక చేసుకొని వాళ్ళ పనులను చేయించుకుంటూ ఉంటారు. మనుషులు భగవంతుని కూడా మోసం చేస్తూ ఉంటారు అని చెప్పింది. అప్పుడు యమధర్మరాజు అది ఎలాగా అని అడుగుతాడు. మనుషులు మందిరానికి వెళ్ళినప్పుడు చెప్తారు, భగవంతుడా
నాకు ఆ పని జరిగితే నీకు కొంత ధనాన్ని ఇస్తాను అని చెప్తారు. బాగా పెద్ద పెద్ద దానాలు చేస్తాను అని చెప్తూ ఉంటారు. పేదవాళ్లకు అవి చేస్తాము ఇవి చేస్తామని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా వారి పని అయిపోవటం కోసం మాత్రమే చెప్తూ ఉంటారు. పని పూర్తయిపోయిన తర్వాత దానాలను పుణ్యాలను అన్నీ కూడా మర్చిపోతూ ఉంటారు. ఇంకా జీవితంలో ఎదగాలి అనే ఆలోచనలతో వీటన్నిటినీ మర్చిపోతూ ఉంటారు. ఎదుటివాడు ఎదుగుతూ ఉంటే వాడిని కిందికి లాగాలనే చూస్తూ ఉంటారు. వారంతట వారు పైకి రావాలని మాత్రం ఆలోచించరు. వాళ్ళు సుఖంగా తినరు, అలాగే ఎదుటి వాళ్లను తిననివ్వరు. వాళ్ళ పని అయిపోవటం కోసం ఎదుటి వాళ్ళను మోసం చేస్తూ ఉంటారు. వారి మూర్ఖత్వంతో భగవంతుణ్ణి కూడా మోసం చేస్తూ ఉంటారు. మళ్ళీ అంటారు, ఇదంతా భగవంతుడిదే కదా, భగవంతుడికి నేనేమి ఇవ్వగలను అని. ఆ మాటలు చెప్పి ఇచ్చిన మాటను వదిలేస్తారు. వారి చెడ్డ కర్మలను లెక్కబెట్టి నాకు నీరసం వచ్చింది. వారు చేసే చెడ్డ కర్మలు సమాప్తం అవటమే లేదు. వారి తెలివితేటల ముందు మనం చూడడానికి కూడా ఏమీ లేదు. కుక్క చెప్పింది అంతా విన్న తర్వాత యమధర్మరాజు అంటున్నాడు, మనుషులు అయితే తెలివైన వాళ్ళు కావచ్చు కానీ వారు దేవతల కంటే కూడా తెలివైన వాళ్ళు మాత్రం కాదు. మరణించిన తర్వాత నా దగ్గరకు వచ్చిన జీవులన్నీ కూడా అవి తమ బాధలను చెప్పుకుంటూ ఉంటాయి, కానీ అవి అన్నీ కూడా నా అధీనంలోనే పనిచేస్తూ ఉంటాయి. అప్పుడు కుక్క అంటుంది, యమధర్మరాజా, ఎప్పుడు మీ దగ్గరకు మరణించిన మనుషులు మాత్రమే వస్తారు, కానీ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉండలేదు. ఒకవేళ మీరు జీవించి ఉన్న మనుషులతో ఉన్నట్లయితే అప్పుడు మీకే అర్థమవుతుంది మనుషులు ఎంత మోసపూర్వకంగా ఉన్నారు అనేది. అప్పుడు యమధర్మరాజు, మనుషుల్లో ఈ కుక్క మనుషుల గురించి చాలా ఎక్కువ చేసి చెప్తుంది. ఈ కుక్కకు నేను ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి, మనుషుల కంటే నేనే తెలివైన వాడినని నిరూపించుకోవాలి అని అనుకుంటున్నాడు. మనుషుల తెలివితేటలు నా ముందు ఏమాత్రం కూడా పనిచేయవని ఈ కుక్కకు తెలిసి రావాలి. వెంటనే యమధర్మరాజు యమదూత అని పిలిచి ఈ కుక్క యొక్క యజమానిని బ్రతికుండంగానే ఇక్కడికి తీసుకురమ్మని చెప్తాడు. అప్పుడు యమధర్మరాజు కుక్కతో చెప్తాడు, మీ యజమాని కన్నా నేనే ఎక్కువ తెలివితేటలు గలవాణ్ణి అని నిరూపిస్తే నిన్ను మాత్రము జన్మజన్మలకు నరకంలో పడవేస్తాను. అయితే కుక్కకు మాత్రం చాలా విశ్వాసం ఉంది. ఎలాగంటే జీవించిన మనుషులు స్వర్గాన్ని కూడా నరకంగా మారుస్తారని. వాళ్ళ తెలివితేటలు ముందు యమధర్మరాజు యొక్క తెలివితేటలు ఎందుకు సరితూగవని అనుకుంటుంది. యమధర్మరాజు కుక్కతో చెప్పిన షరతుకు కుక్క ఒప్పుకుంటుంది. యమదూతలు కుక్క యజమానిని బ్రతికుండంగానే యమలోకానికి తీసుకురావడానికి వెళ్ళారు. అక్కడ మంచంపై నిద్రిస్తున్న కుక్క యజమానిని మంచంతో సహా యమలోకానికి తీసుకుని వస్తారు. అయితే మార్గం మధ్యలో కుక్క యజమానికి మెలకువ వస్తుంది. అప్పుడు ధనవంతుడు అడుగుతాడు, మీరు ఎవరు, నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తూ ఉన్నారు అని అడుగగా అప్పుడు ఆ యమదూతలు ధనవంతుడికి జరిగిన మొత్తం విషయం కూడా చెప్తారు. మిమ్మల్ని బ్రతికి ఉండంగానే యమలోకానికి తీసుకువచ్చినట్లయితే యమధర్మరాజును మీరు మోసం చేయగలరని కుక్క చెప్పింది. అందుకని నిన్ను పరీక్షించేందుకు యమధర్మరాజు మిమ్మల్ని బతికుండంగానే పైలోకానికి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు ఆ ధనవంతుడికి మొత్తం అర్థమైపోతుంది. అప్పుడు ఆ ధనవంతుడు తన వద్ద ఉన్న శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితాన్ని బయటకు తీశాడు. ఆ కాగితంలో ఏదో రాసి మళ్ళీ ఆ కాగితాన్ని జేబులో పెట్టుకున్నాడు. యమదూతలు ఆ ధనవంతుణ్ణి తీసుకొని యమధర్మరాజు దర్బారుకు వెళ్ళారు. ఆ ధనవంతుణ్ణి చూసి యమధర్మరాజు నవ్వుకుంటూ ఉన్నాడు. ఈ నీచమానవుడు నన్నేమి చేయగలడు అని. ధనవంతుడు నేరుగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. తన జేబులో ఉన్న కాగితాన్ని తీసి యమధర్మరాజుకు ఇచ్చాడు. అప్పుడు యమధర్మరాజు ఆ కాగితంలో విషయాన్ని పూర్తిగా చదివాడు. వెంటనే తన సింహాసనంపై నుంచి లేచి వచ్చి ధనవంతుడి కాళ్ళ దగ్గరకు చేరుకున్నాడు మరియు ధనవంతుడిని తన సింహాసనంపై కూర్చొండబెట్టాడు. స్వయంగా ధర్మరాజు ఆ ధనవంతుణ్ణి తీసుకుని వెళ్ళి యమధర్మరాజు సింహాసనంపై కూర్చొండబెట్టడాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. మామూలు సాధారణ మానవుడు యమధర్మరాజు గారి సింహాసనంపై కూర్చున్నాడు. ధనవంతుడు సింహాసనంపై కూర్చోగానే అక్కడ ఉన్న నియమ నిబంధనలు అన్నిటినీ కూడా మార్చివేశాడు. యమధర్మరాజును యమపురికే కాపలాదారుడిగా పెట్టాడు. ఆ ధనవంతుడు అనుకుంటున్నాడు, ఎప్పుడైనా నేను మరణించినట్లయితే నేను ఇక్కడికే రావాలి కదా, అందుకని ఇక్కడ నరకంలో ఉన్న అందరినీ కూడా స్వర్గానికి పంపించి వేస్తాను. నరక ద్వారాలను మొత్తం కూడా మూయించి వేస్తాను. ఎవరన్నా మనుషులు మరణించి నరకానికి
వచ్చినట్లయితే వారందరినీ కూడా స్వర్గానికి పంపించమని ఆదేశాలు జారీ చేశాడు. ఆ ఆదేశాలు విని దేవీ దేవతలందరూ కూడా మనస్తాపం చెందారు. కానీ తాము ఏమీ చేయగలరు? ఆదేశాలు ఇచ్చింది యమధర్మరాజు కాబట్టి ఏమీ చేయలేక ఊరుకున్నారు. మెల్లిమెల్లిగా స్వర్గలోకంలో మనుషుల సంఖ్య ఎక్కువగా అవుతుంది. అప్పుడు దేవతలకు అక్కడ ఉన్న వారందరికీ సేవలు చేయటం పెద్ద కష్టంగా మారిపోయింది. అక్కడ ఉన్న కుక్క ఇదంతా గమనిస్తూనే ఉంది. తన యజమానిని ఇదంతా మీరు ఎలా చేశారు అని అడుగుతుంది. కావాలంటే నా జీవితం మొత్తం మీ దగ్గర పనిచేస్తూ ఉంటాను, కానీ మీరు ఎలా రాజు అయ్యారో నాకు మాత్రం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు ధనవంతుడు కుక్క చెవిలో మెల్లిగా చెప్తున్నాడు, నేను జీవించి ఉండగానే యమదూతలు నన్ను తీసుకుని వస్తున్నారు. అప్పుడు నా దగ్గర ఉన్న భగవంతుడు సంతకం చేసి ఇచ్చిన తెల్ల కాగితంపై ఇలా రాశాను, ఎప్పుడైతే నువ్వు బతికి ఉన్న మనిషిని యమలోకానికి పిలుచుకుంటున్నావో అతడికి నీ సింహాసనాన్ని ఇవ్వు, అలాగే అతనిని రాజుగా చెయ్యి. ఇది నా ఆజ్ఞ అని శ్రీ మహావిష్ణువు సంతకం చేసిన కాగితాన్ని చూపించాను. యమధర్మరాజు అనుకున్నాడు అది ఇప్పుడే ఇచ్చిన కాగితం అని. కానీ ఎప్పటి నుండో దానిపై శ్రీ మహావిష్ణువు సంతకం ఖాళీ కాగితంపై ఉంది. ఇప్పుడు కుక్క చాలా సంతోషించింది. మనుషుల తెలివి ఎక్కడ ఉన్నా చాలా చురుగ్గా చాలా వేగంగా పనిచేస్తుంది అని అనుకుంది. యమలోకంలో జరిగేది చూడలేక దేవీ దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు. ఆయనకు యమలోకంలో జరిగే విషయాలన్నీ కూడా పూర్తిగా చెప్పారు. స్వయంగా శ్రీ మహావిష్ణువు యమలోకానికి వచ్చాడు. అక్కడ యమలోకం దగ్గర అసలైన యమధర్మరాజు కాపలాగా ఉన్నాడు. అప్పుడు యమధర్మరాజు శ్రీ మహావిష్ణువుతో అంటున్నాడు, స్వామి, మీ లీలలు చాలా విచిత్రమైనవి. భూలోకంలో ఉన్న సాధారణ మానవుని యమలోకానికి రాజుని చేశారు అని అనగానే శ్రీ మహావిష్ణువు అంటున్నాడు, అది నేను చేసిన పని కాదు, మనిషి యొక్క తెలివి చేసిన పని. అందుకని బ్రతికి ఉన్న మనుషులను యమలోకానికి తీసుకురాకూడదనే ఉద్దేశంతోనే చనిపోయిన తర్వాత వాళ్ళను యమలోకానికి తీసుకురమ్మని నీకు చెప్పాను. కానీ నువ్వు బ్రతికి ఉన్న మనుషులను యమలోకానికి తీసుకురావటం వల్ల ఇటువంటి అనర్థం జరిగింది అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ ధనవంతుడి దగ్గరికి వెళ్ళాడు. శ్రీ మహావిష్ణువును చూడగానే ఆ ధనవంతుడు సింహాసనం మీద నుంచి లేచి వచ్చి, ప్రభు, నన్ను క్షమించండి, నేను యమధర్మరాజుకు బ్రతికి ఉన్న మనిషి యొక్క బుద్ధిని చూపించాను. నాకు మీ దర్శన భాగ్యం కలిగింది, నా జన్మ ధన్యమైంది, నాకు వేటి మీద కూడా వ్యామోహం లేదు అని చెప్పి ఆ ధనవంతుడు భూలోకానికి వెళ్ళిపోయాడు. శ్రీ మహావిష్ణువు వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ధర్మరాజు మళ్ళీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. అప్పుడు ఆ కుక్క ధర్మరాజుతో అంటుంది, చూసారా మహారాజా, మనుషులు ఎంత మోసపూరితంగా వ్యవహరిస్తారో మీరు మీ కళ్ళతోనే చూశారు కదా. అందువలనే నేను మనిషిగా పుట్టాలని అనుకోవటం లేదు. మనుషులు ఎప్పుడైతే స్వార్థంగా మారుతూ ఉన్నారో వాళ్ళు చేసే దోషాలను తప్పులను వాళ్ళు చూసుకోవటం లేదు. అత్యాశతో ధర్మాన్ని మర్చిపోయారు, చేయకూడని పనులను చేస్తున్నారు. ఎప్పటి వరకైతే వారు ధర్మాన్ని పాటించారో వారి జీవితం పతనమవుతుంది, వారు రోగాల బారిన పడతారు అని కుక్క యమధర్మరాజుతో చెప్పింది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.